అలాగే ఏ రిజర్వేషన్ అంశం అయితే ఇప్పుడు మాట్లాడితే నన్ను కొద్దిమంది జనం తిట్టిపోస్తున్నారో, సో దానికి సంబంధించిన గత బ్యాక్గ్రౌండ్ కూడా 1936లో ఏమైంది, 1932లో ఏమైంది, ఇటువంటి విషయాలన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గానే చెప్పాల్సి వస్తుంది. ఇదొక హిస్టరీ పాఠంలాగా కూడా ఉండొచ్చేమో, కొంచెం ఎలాబొరేట్గానే ఉంటుంది. ముందుగా మన దేవాలయం గురించి చెప్పాలి. సో దానికి గతంలో సూచించినట్టుగా ఏ రాయి అయితే మనకి సూట్ అవుతుందో అది 2 కంపెనీల వారితో సంప్రదిస్తున్నాం. వారు కూడా మార్కెట్లో ఈరోజు ఉన్న రేటు కన్నా రీజనబుల్గానే, గుడి కార్యక్రమం కాబట్టి కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది సోమవారం నాడు మేము దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ రాళ్ళన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక మంచి సైజు ప్రకారం స్టార్ట్ అవుతుంది. కొన్ని మంచి శిల్పచతురత ఉట్టిపడేవి, అవి ప్రత్యేకంగా వేరొక చోట వేరే శిల్పుల ద్వారా అవి కూడా చేయబడతాయి. గతంలో చూచాక చెప్పాను. సోమవారం నాడు వారికి అడ్వాన్స్ పే చేయటం, 3 నెలల కాలంలో, 3 నుంచి 3.5 నెలల కాలంలో అవి రెడీ అవుతాయి. పండితులు ముహూర్తం కూడా త్వరలో మే మాసంలో ఖరారు చేస్తారు శంకుస్థాపనకి. సో మేలో ప్రారంభించి, ఒకవేళ ప్రారంభం 15 రోజులు ఆలస్యమైనా అది ఎండింగ్ డేట్కి ఎటువంటి ఇబ్బంది కలుగజేయదు. ఎందుకంటే 3 నెలల వరకు మనకి ఆ రాయి తయారీ అవ్వటానికి సమయం పడుతుంది. ఆ తర్వాత 3 నుంచి 4 మాసాల్లో కంప్లీట్ నిర్మాణం పూర్తవుతుంది. ఈలోపు చేస్తాం. రూపాయలు భక్తుల విరాళాల ద్వారా సమకూర్చడం అయింది. ఇక నిర్విఘ్నంగా, చిన్న చిన్న విఘ్నాలు రావచ్చు, ఎందుకంటే ఏదో టీవీల్లో మాట్లాడే వారి గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. వారు మాట్లాడిన దానికి లైట్గా సమాధానం కూడా చెప్తాను. దేవాలయం వరకు విరాళం ఇచ్చిన భక్తులకి నేను చెప్పేది, వచ్చే వారం 0 డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్వారీలో ప్రోగ్రెస్, దాన్ని కూడా వారానికి ఒకసారైనా నేను ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేస్తాను. ఇక నన్ను తిట్టిపోసే వాళ్ళ గురించి వద్దాం. ఏదో ఒక ఛానల్లో దా అని పెద్దగా ఉండి, న్యూస్ అని చిన్నగా ఉంటుంది. మనకు కనపడేది దాయే, అంటే THE. సో అందులో మరొక ఆయన మాట్లాడుతూ ఇదేదో నేను కావాలని చేస్తున్నట్టుగా, ఎందుకు ఇలా వారి పార్టీ ఈయన పట్ల ఇంత ఉదాసీనత వహిస్తుంది, వారి ఓట్లు ఈ పార్టీకి అక్కర్లేదా అని, ఇలా ఏది మాట్లాడినా సరే ఓట్లని చూపెట్టి భయపెట్టి నా మీద మా పార్టీ అగ్రనాయకుల్ని, ఏదో నాకు మా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక గ్యాప్ క్రియేట్ అయ్యే విధంగా ఏమవుతుంది? ఏమీ కాదు.
కానీ అయ్యే విధంగా వీరు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే చాలా ఏహ్యంగా నాకు అనిపించి మళ్ళీ చెప్తున్నా, ఆ బాటలోనే ఇంకొద్దిమంది ఆ ఛానల్స్ పేరు కూడా ఇవాళ ఉదయం నేను బయలుదేరే ముందు, ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చా, బయలుదేరే ముందు ఇంకో 2-3 ఛానల్స్లో కూడా డిబేట్స్ చూశాను. ఏదో డి న్యూస్ లాగా, డి న్యూస్ కాదు, ఇంకేదో అక్షరంతో పి న్యూస్ ఏదో సంథింగ్. సో రకంగా ఎవరికి తోచింది వాడు చెప్తున్నారు. ఎవరో కొద్దిమంది అయినా ఆ మాటలో నమ్మే అవకాశం ఉందేమో అనే తలంపుతో గతంలో 1-2 సార్లు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసి ఈ రిజర్వేషన్స్ అన్న యాంగిల్ గురించి ఇంకొంచెం డీప్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ముందుగా అది రామాలయం అని, అది గుడి అని ఉంది. గుడి అంటే దానికి సడన్గా కొద్దిమంది చేరి అది గొంతేనమ్మ గుడి అని మాట్లాడారు. గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, గొంతేనమ్మ దేవతకు గుడి అనేది ఎక్కడా లేదు. గొంతేనమ్మ దళితుల దేవత, మట్టి నంది ప్రతిమ అట్ల తద్ది రోజు చేసి గతంలో ఇప్పుడు కూడా చాలా చోట్ల దళిత వాడల్లో రామాలయం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రతిమని, ఆ మట్టితో చేసిన ఆ ప్రతిమని ఆ దేవాలయంలో ఆ రోజుకి ప్రతిష్ఠించి ముందు ఊరేగింపు చేసి ఎవరన్నా చందాలు ఇస్తే చందాలు తీసుకొని అక్కడ ప్రతిష్ఠించి పెట్టి మరుసటి రోజు నిమజ్జనం చేయటం అనేది. సో పర్సే ఆ దేవతామూర్తిని నందిలో చూసుకొని ఒక చోట ఉంచి వెంటనే నిమజ్జనం చేయటం, అది రాముని దేవాలయంలో ఉంచడం అనేది చాలా ఎక్కువ ఆనవాయితీ. సో మళ్ళీ చెప్తున్నా, 1932 ఆర్ఎస్ఆర్లో గుడి అని ఉంది. ఆ దేవతకి గుడి అనే కాన్సెప్ట్ లేదు. రామాలయం అని చెప్పి డాక్యుమెంట్స్లో, పహానీలో నేను మొన్న మీకు చూపెట్టాను, ఫసలీలో కూడా రామాలయం అని స్పష్టంగా ఉంది. దాని మీద కూడా రామాలయం అని రాసుంది. 45-50 సంవత్సరాలుగా కరెంటు బిల్లు కూడా రామాలయం పేరు మీద ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇస్తున్నారు. ఇన్ని వివరాలు ఉండగా మరి ఇంకా ఎవరో తెలియని వాళ్ళని మభ్యపెట్టాలి అని చెప్పి అది రామాలయమే కాదు అని ఎవరో దారిని పోయేవాడు ఆ రాముడి విగ్రహాలు అక్కడ పెట్టారని, సో ఈ రకంగా మాట్లాడుతున్నారు. సరే, దాన్ని నేను సీరియస్గా తీసుకోకపోయినా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా స్పష్టంగా రామాలయం అని చెప్పి ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నా వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళ వెనుకున్న పత్రిక ఏదైతే ఉందో, సరే ఈ గొట్టాల్లో అది లేదు, ఆ వెనుకున్న ఆ పత్రిక, ఆ విలేకరి స్టడీ చేసి స్పెసిఫిక్గా నన్ను క్రిటిసైజ్ చేస్తూ రాసిన ఆర్టికల్లో కూడా చాలా స్పష్టంగా అది సుమారు శతాబ్దం నాటి రామాలయము అని చెప్పి వాళ్ళు కూడా బహుశా రికార్డులు వెరిఫై చేసుకుని చెప్పుంటారు. సో చెప్పిన తర్వాత
ఎవడో కోన్కిస్క గొట్టంగాళ్ళు, నీళ్ళు కుమారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఆకివీళ్ళలో ఏముందో వాళ్ళకి ఏంటి సంబంధం? అక్కడేముందో అక్కడ ఆకివీడి రికార్డులో ఉంది. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు రెచ్చపెట్టవద్దు రఘురామరాజు ఖబర్దార్ అని ఎవడో ఏదో మాట్లాడతాడు. నేనేం చిచ్చు పెట్టాను? ఏ చిచ్చులు ఉండకుండా ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి అని 4 మంచి మాటలు చెప్పాను. సో ఏదో వాళ్ళు నోటుకొచ్చినట్టు వాళ్ళు వాక్కుంటే దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళకి ప్రతిసారి నేను సమాధానం చెప్పను. ఇప్పుడు మభ్య పెట్టాలని చూసే కొన్ని ఛానల్స్ వాళ్ళకి మీకు తెలియక చెప్తే వినండి, తెలిసి చెప్తే మీ కర్మ, అది మీ ఇష్టం. సో ఆ విని 3,000 5,000 మంది మోసపోతారు. నన్ను 4 మాటలు అనుకుంటారు. దానికి నేనేమీ పెద్దగా బాధపడను. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ గురించి నేనేదో నా వలన ఏదో రిజర్వేషన్స్ పాడైపోతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది గతంలో చెప్పాం, సుప్రీంకోర్టు చెప్పింది 1950 ఆర్డర్ ప్రకారం ఈ ఒకసారి మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పారు. దానికి కూడా ఒక బేసిస్ ఏంటంటే 1936 ఏప్రిల్ 30వ తారీఖు లండన్, ఎక్కడ లండన్లో హిస్ మెజెస్టీ అప్పుడు ఉన్న కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, హిస్ మెజెస్టీ ఇన్ కౌన్సిల్, అక్కడ వెస్ట్మిన్స్టర్లో పాస్ అయిన ఆర్డర్ ఏప్రిల్ 30వ తారీఖు. దాని టైటిల్ వచ్చి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే బ్రిటిష్ దాంట్లో కూడా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనేవారు. అట్ బకింగ్హామ్ ప్యాలెస్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1936. ఇది ఎవరైనా సరే నెట్లో కూడా లోడ్ చేసుకోవచ్చు. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, నేనేమీ అబద్ధాలు చెప్పట్లేదు. ఇది చాలా స్పష్టంగా 1936 అనగా 90 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో, మన దేశాన్ని అప్పట్లో బ్రిటిష్ వారు పరిపాలించేవారు కాబట్టి అప్పుడు కూడా భారతదేశంలో రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్స్ అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒకరిద్దరి వలనో ఈ రిజర్వేషన్స్ అనే ఐడియా వచ్చింది కాదు. అంబేద్కర్ గారు అవిరళ కృషి చేశారు. అప్పటికే ఉన్న రిజర్వేషన్ని మరింత పదునుగా ఉండేలాగా మరిన్ని కేటగిరీస్లో కూడా, ఎందుకంటే ఒక రాజ్యాలు, చిన్న రాజ్యాలు అన్నీ పోయి ఒక విశిష్ట భారతదేశంగా, విశాల భారతదేశంగా ఫామ్ అయింది కాబట్టి, అంతకుముందు ఒక 5 ప్రావిన్సులుగా విడిపోయి ఉన్న దేశం, అక్కడక్కడ ఇండిపెండెంట్ ఎస్టేట్స్ ఉన్నది, అంతా కలిపి ఒకటి అయిన తర్వాత అప్పటికి ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద కింగ్డమ్ ఆఫ్ బ్రిటిష్ ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్స్ని మరింత చేరువ చేసేలాగా ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మొత్తం 22 కమిటీలు ఉన్నాయి. అందులో 8 కమిటీలు వెరీ ఇంపార్టెంట్ కమిటీస్. అందులో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఒక 4 కమిటీలని జవహర్లాల్ నెహ్రూ గారు హెడ్ చేశారు. సర్దార్ పటేల్ గారు ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ఆయన చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంపార్టెంట్ కమిటీకి ఆయన హెడ్ చేశారు. అది అందరూ కలిసి ఈ విషయంలో హమారా ప్రసాద్ గారు అని చెప్పి ఆయన చాలా అద్భుతంగా గతంలో కూడా చాలా పాయింట్లు, ఇప్పుడు ఆయన ఒక ప్రముఖ దళిత నాయకుడు. హమారా ప్రసాద్ గారు కూడా ఆయన వ్యూస్లో చాలాసార్లు తెలియజేశారు.
ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్లో అదొకసారి ఇవ్వండి చెప్తా. ఈ పర్టికులర్ ఆర్డర్లో చాలా స్పష్టంగా పేర్కొన్న అంశం ఏంటంటే, అప్పట్లో 1936కి ముందు డిప్రెస్డ్ క్లాసెస్ అని అనేవారు. ఇప్పుడు ఏదైతే 36లో ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనే ఒక పదం వచ్చింది, ఏది ఆ ప్రావిన్సుల్లో మెడ్రాస్ ప్రావిన్స్లో ఏ కులాలు షెడ్యూల్ క్యాస్ట్ కింద వస్తాయి, ఆ మెడ్రాస్ ప్రావిన్స్లో ఆది ఆంధ్ర అనేది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చింది. ఆది ఆంధ్ర, ఇలా బెంగాల్ ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, సిపిసిఐ అంటే సెంట్రల్ ప్రావిన్సెస్ అనేవారు. అందులో ఉత్తరప్రదేశ్, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో బెంగాల్ ప్రావిన్స్లో ఇప్పుడున్న బంగ్లాదేశు, బెంగాలు, పార్ట్ ఆఫ్ బీహారు, అలాగే పార్ట్ ఆఫ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా అందులో ఉండేది. కొంత మెడ్రాస్ ప్రావిన్స్లో ఉండేది, బరంపురం, కోరాపుట్టు, ఇప్పుడు మన తెలుగు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఇదంతా కూడా మన మెడ్రాస్ ప్రావిన్స్లోనే ఒక పార్ట్గా ఉండేది. సో ఏ ప్రావిన్స్లో ఏ కులాలు ఈ డిప్రెస్డ్ క్లాసెస్గా ఉన్నాయో అది ఒక షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ కాస్ట్ అనే నామకరణం 36లో పెట్టడం జరిగింది. సో అప్పుడు స్పష్టంగా బ్రిటిష్ అంటే దే ఫాలో ఏం రిలీజియన్ పజిల్, బ్రిటిష్ వారి మతం ఏమిటి? క్రిస్టియన్ మతం. సో డెఫినెట్గా వారి మతం వాళ్ళకి ప్రచారం చేసుకోవాలని ఉంటుంది కదా నార్మల్గా. అయినప్పటికీ బ్రిటిష్ వారు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఆర్డర్లో, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ లాస్ట్ ప్రిసీడింగ్ పారాగ్రాఫ్, నో ఇండియన్ క్రిస్టియన్ షల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్ కాస్ట్. అరే ఇది చట్టమయ్యా, చట్టం. ఇది అమల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 36 నుంచి మనకు స్వాతంత్రం వచ్చి మనం ఇండిపెండెంట్ ఇండియాకి మనం సొంతంగా చట్టం చేసుకునే వరకు, అంటే ఈ ఆర్డర్ వచ్చింది మనకి 1950 ఆగస్టు 11న. అమల్లో ఉంది, నేనంటాం కాదు, ఉంది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వమే, ఇండియన్ గవర్నమెంటే అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్. మన దేశం ఉంది అయితే మన దేశం ఇప్పటి దేశంలాగా కాదు. పాకిస్తాను కలిసి ఉంది, బంగ్లాదేశ్ కలిసి ఉంది. బట్ కొన్ని రాజస్థాన్లో కొన్ని రాజ్యాలు ఉన్నాయి, అవేమీ ఇందులో లేవు. నిజాం లేదు ఇందులో, తెలంగాణ లేదు, బట్ మిగిలినవన్నీ ఉన్నాయి. ఆ ఉన్న దాంట్లో ఇది అమల్లో ఉంది. సో అప్పుడు కూడా క్రిస్టియన్కి, ఇండియన్ క్రిస్టియన్ అంటే షెడ్యూల్ కాస్ట్లో ఉన్నవాళ్ళు క్రిస్టియన్ అయితే వారికి ఇది వర్తించదు అని చెప్పి చాలా స్పష్టంగా 1936లోనే ఉంది. సో 36లో ఉన్నదాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. ఇది కాక ఈ రిజర్వేషన్స్ అనేది ఎప్పుడు వచ్చినాయి మీ దృష్టిలో? ఇప్పుడు ఇది ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ముందుందంటారు మీరు? ముందంటే కనీసం ఒక 14 సంవత్సరాల ముందు. అంటే అప్పటికి 100 ఏళ్ల క్రితం నుంచి మనం బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా, అప్పటి నుంచి. అవును, అంటే ఈ పర్టికులర్ రిజర్వేషన్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ 36లో తీసుకొచ్చింది. దీనికి ముందు 1902లో కొల్హాపూర్లో
శివాజీ మహారాజు యొక్క 7వ తరమో 8వ తరమో ఆ పర్టికులర్ ఛత్రపతి సాహా సంథింగ్ సాహా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు కొల్హాపూర్ రాజ్యంలో 1902 ఆయన ఈ రిజర్వేషన్ సిస్టము ఆయన రాజ్యంలో పెట్టాడు. ఆ రాజ్యంలో ఉన్న కొలువులో పనిచేసే వాళ్ళకి అప్పుల్లోనే ఆయన స్కూళ్ళు పెట్టి విద్యార్థులకి ఫ్రీగా, వెనకబడిన వారికి డిప్రెస్డ్ క్లాసెస్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఆ సంస్కరణలో ఆయన మొదలెట్టాడు. తర్వాత బ్రిటిష్ గవర్నమెంటు ఈ రిజర్వేషన్స్ అన్నది పెట్టి దీని తర్వాత 1937లో ఇది ఒక హిస్టరీ క్లాస్ లాగా భావించండి. టీవీ చూసేవారు కూడా హిస్టరీ క్లాసే అనుకోండి, ఎందుకంటే ఎవరో 1-2% మేధావులు ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. బట్ కామన్ పబ్లిక్కి తెలియని విషయాలు ఇవాళ నేను స్పష్టంగా తెలియచేయాలనుకునేదే నా ఉద్దేశం. ఎందుకంటే నన్ను చాలామంది తిట్టిపోస్తున్నారు కదా, ప్రజలు అర్థం చేసుకుంటే చాలు నేను ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నాను అని. సో ఈ రిజర్వేషన్స్ ఎప్పుడు వచ్చినాయని మీరు అనుకున్నారు? ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగా మీడియా మిత్రులు. 36లో సార్, దానికంటే ముందు నుంచి ఉంది, బ్రిటిష్ కాలం నుంచి ఉందని చెప్తున్నారు సార్. ఇదే 36 బ్రిటిష్ కాలమే నాయన. అదే సార్. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా ఇప్పుడు ఎలక్షన్లో మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి కదా, అది మీరు ఎప్పటి నుంచి వచ్చిందని మామూలుగా అనుకుంటున్నావు కదా. నీలాగే 100% కదలే, 99.19% అదే అనుకుంటున్నారు. సో ఇక్కడ 1937లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఉన్న 5 ప్రావిన్సులకి 151 సీట్లు, 499 ఉండేవి పార్లమెంట్ స్థానాలు అప్పుడు. అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేవారు దాన్ని. పార్లమెంట్ అనే పదం లేదు అప్పుడు. ఎంపీలు స్థానంలో ఉండేవాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేవారు దాన్ని. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 151 స్థానాలు 1937లో రిజర్వ్డ్. అప్పుడే ఉన్నాయి రిజర్వేషన్లు. 51 నుంచి మాకు తెలిసింది 51 నుంచే సార్. తమరు చెప్పేది బ్రిటిష్ కాలం నుంచే ఉన్నాయని చెప్తున్నారు. తెలుసుకోవాలని చెప్తున్నారు. 1937 ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచే పోటీ చేసి ఆయన గెలుపొందారు. ఎప్పుడు? 1937లో. ఆ తర్వాత జరిగిన ఎలక్షను 1946లో జరిగింది. 1946లో జరిగిన ఎన్నికలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముంబై ప్రావిన్స్లో బాంబేలో ఒక రిజర్వ్డ్ నియోజకవర్గంలో వారు పోటీ చేయటం జరిగింది. అనుకోకుండా ఆయన అక్కడ పరాజయం చెందారు. దురదృష్టం. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఎవరు అభ్యున్నతిగా ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో అక్కడ ఓడిపోవటం జరిగింది. దురదృష్టం. ఎన్నికలు అన్నాక ఎవరైనా ఓడిపోవచ్చు. అప్పుడు బెంగాల్ ప్రావిన్స్లో ఎవరో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తి చనిపోతే అక్కడ ఈయన పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 47 తర్వాత పాకిస్తాన్లో ఈ ఈస్ట్ బెంగాల్ భాగం అయిపోయింది. తర్వాత బంగ్లాదేశ్ అయింది, అది వేరే విషయం. 47లో అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అది రద్దయిపోయింది. అది రద్దయిపోయినప్పుడు ఈయన మళ్ళీ అనుకోకుండా మళ్ళీ మహారాష్ట్రలో ఒక స్థానం ఖాళీ అయితే మళ్ళీ ఈ స్థానానికి వచ్చి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత మళ్ళీ 52లో మనకి దేశం ఫామ్ అయ్యాక మొదటిసారి ఎలక్షన్లు అయినాయి. ఆ మొదటిసారి ఎలక్షన్లో మళ్ళీ
దురదృష్టవశాత్తు మళ్ళీ ఆయన ఏదో ఓడిపోవడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఆయన ఎన్నిసార్లు నెగ్గారు, ఓడిపోతారు అనేది కానే కాదు. నేను చెప్పాలనుకున్నది ఆ టైంలోనే రిజర్వేషన్స్ ఎంపీ ఎలక్షన్స్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నప్పుడు ఉంది. ఆ తరువాత 52 నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ అందులోనే 50 దాంట్లోనే రూపొందించారు. మన దాంట్లో అప్పుడు ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకంతా 134, 136 మధ్యన ఉన్నాయి. ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత దానికి ఏదో బేసిస్లో అది చేశారు. సరే, దీనికి 37 ఎలక్షన్కి ముందు అసలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. ఎవరు ఓటేయాలి? ఇప్పుడు మనకి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అందరూ ఓట్లేస్తారు కదా, క్యాండిడేట్స్ అయితే వారే, కానీ అందరూ ఓట్లేస్తాం. అప్పుడు ప్రపోజల్ ఏమని పెట్టారంటే ఓన్లీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల్లో ఎవరికైతే రిజర్వేషన్కి అర్హత ఉందో వారే ఓటు వేయాలి. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వారే షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థికి వారి కోసం ఉంచబడ్డ నియోజకవర్గంలో వారే ఓటేయాలి. మిగిలిన ప్రజలకి అక్కడ ఓటు హక్కు ఉండకూడదు అని ఈయన అంబేద్కర్ గారు ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినప్పుడు మహాత్మా గాంధీ గారు అబ్జెక్ట్ చేశారు. ఎందుకు మహాత్మా గాంధీ గారు అబ్జెక్ట్ చేశారంటే, మా హిందువుల్లో మళ్ళీ మీరు ఇది ఒక వైషమ్యానికి దారితీస్తుంది. వారు జనజీవన స్రవంతిలో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన మనకున్నప్పుడు మళ్ళీ ఈ ఓటర్లని సెపరేట్ చేసి, ఓట్లుగా సెపరేట్ చేసి, కులంగా సెపరేట్ చేసి, ఏ అంతరాన్ని అయితే మనం నిర్మూలించుదాం అనుకుంటున్నామో ఆ అంతరాన్ని మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము అనే ఆలోచనతో మహాత్మా గాంధీ గారు నిరాహార దీక్ష చేపట్టారు. పూనా ఒప్పందం అంటారు దీన్ని, పూనా ప్యాక్ట్. అది కూడా నెట్లో ఉంటుంది, చూసుకోవచ్చు. సో అప్పుడు దానికి బ్రేక్ పడి ఏమని తీసుకొచ్చారంటే 37 ఎలక్షన్లో ఏమి జరిగిందంటే ఆ ఒక్క ఎలక్షన్లోనే ఒక వయా మీడియా మోడల్ తీసుకొచ్చారు. నలుగురు అంటే ఎంతమంది షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థులైనా ఒక ప్రిలిమినరీ రౌండ్ ఉంటుంది. ఆ ప్రిలిమినరీ రౌండ్లో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందికి షెడ్యూల్ క్యాస్ట్ ఓటర్సే ఓటేస్తారు. 1, 2, 3, 4 టాప్ 4ని తీసుకుని మెయిన్ ఎలక్షన్ ఆ నలుగురే అభ్యర్థులుగా ఉంటారు ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల్లో. ఆ నలుగురిలో ఎవరు పార్టీ ఎఫిలియేషన్ వాళ్ళకు ఉండొచ్చు. ఒకరు కాంగ్రెస్ ఉండొచ్చు, ఇంకోటి కమ్యూనిస్ట్ ఉండొచ్చు, ఇంకొకటి జస్టిస్ పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు. వాళ్ళ చాయిస్ అది. ఆ నలుగురిలో ఒకరిని మొత్తం ప్రజలందరూ ఎంపిక చేస్తారు. ఓన్లీ దళితుల చేత షార్ట్ లిస్ట్ చేయబడిన నలుగురిలో ఒకరిని ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు. బట్ ఆ తర్వాత దానికి కూడా అది కూడా సమంజసం కాదు. మనం ఇప్పుడు ఏ సిస్టమ్ అయితే మనం ఫాలో అవుతున్నామో అందరూ ఓట్లేస్తారు, క్యాండిడేట్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళలో మంచోడిని ప్రజలే అందరూ కూడా నిర్ణయం చేసుకుంటారని చెప్పి దాన్ని మార్చడం జరిగింది. సో ఇక్కడ స్పష్టంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, బ్రిటిష్ వారు వారి మత ప్రచారానికి మనం కన్వర్ట్ చేసి బలవంతంగా ఇది చెయ్యాలి అనే ఉద్దేశం వారికి లేదు. వారి ఆలోచన ఎప్పుడూ కూడా సమాజానికి సేవ ద్వారా ఎవరైనా మనసు మారి ఈ మతం స్వీకరిస్తే ఓకే, ఫైన్.
అంతే తప్ప మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్స్ క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నానని చెప్పా చాలాసార్లు. మీలో కూడా చాలామంది ఆకివీళ్ళలో హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు, క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకుని ఉంటారు. కేజీఆర్ఎల్ కదా సార్. సో ఎప్పుడైనా మతం మారమని చెప్పి నీ తల్లిదండ్రులకు కానీ నీకు కానీ చెప్పారా స్కూల్లో? ఎప్పుడూ లేదు. వాళ్ళకి ఆ సిస్టమే లేదు. అప్పుడు పొలం లేదు సార్ చదువుకునే టైం. కులం గొడవ లేదు, ఎవరికి తెలియదు. నేను నాకు యూనివర్సిటీకి వెళ్ళేదాకా అసలు కులం అంటే ఏంటో ఐడియా కూడా లేదు. అలాగే పెరిగాం అందరూ కలిసిమెలిసే పెరిగాం, అన్ని కులాల వారు కలిసిమెలిసే పెరిగాం. ఈ అంతరాలు సబ్సిక్వెంట్గా వచ్చినాయి. ఇక మీడియాలో ప్రతి వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే ఆర్టికల్ 25 ప్రకారం నీకు మతం మారే స్వేచ్ఛ ఉన్నప్పుడు ఈ రకంగా రిస్ట్రిక్షన్ పెడతాం న్యాయమా, ఇది తప్పు, ఇది తీసేయాలి అని మాట్లాడుతున్నారు. ఏ క్షణంలో అయితే ఇది వచ్చిందో ఆ క్షణంలోనే అది కూడా చెప్పడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు అది చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా దానికి ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీలో ఈ కుల వ్యవస్థ అనేదే లేదు. కుల వ్యవస్థే లేని క్రిస్టియానిటీలో మళ్ళీ ఈ కులం రిజర్వేషన్ అనేది కంటిన్యూ చేయటం భావ్యం కాదు అని కూడా అందులో ఆ నోట్స్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. నేను కూడా ఎన్నోసార్లు చెప్పా, కులమే లేని ఒక అభ్యుదయ మతాన్ని మీరు ఎంపిక చేసుకొని మరి అందులో మళ్ళీ నేను ఏ వెనకబాటుతనం అయితే నన్ను నెట్టి నన్ను అవహేళన చేశారో ఆ వ్యవస్థనే నేను అందులోకి తీసుకెళ్తాను అంటే ఆ మతం ఒప్పుకోదు ముందు. అందుకే బ్రిటిష్ వాడు ఒప్పుకోలేదు. అతను ఆయన మత ప్రచారం ఆయన చేసుకుంటాడు కదా. అతని దగ్గర సూపర్ రూల్ ఉన్నప్పుడు, ఎవరినైనా ఓవర్ రూల్ చేసే శక్తి ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆసక్తి లేదు. శక్తి ఉంది, ఆసక్తి లేదు. అది కరెక్ట్ కాదని అతను భావించబట్టి బ్రిటిష్ వాడు ఆ రకంగా దాన్ని చేయలేదు. ఇప్పుడు ఆర్టికల్ 25లో నీ మతం ఏది కావాలో నువ్వు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ నీకు ఎవరినైనా సరే అది ఇంట్లోకి వెళ్ళిపోయి బలవంతంగా ఇది మారిపోతే నీకు ఇదిరా బెనిఫిట్, ఇది మారిపోతే నీకు ఎదురా బెనిఫిట్ అని చెప్పి బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ రాజ్యాంగం ఇవ్వలా. నీకు కావాల్సిన దాన్ని నీ చాయిస్ ప్రకారం నువ్వు ఎంపిక చేసుకోవచ్చు అన్నారు తప్ప నువ్వు నీ మతం గురించి బంబాట్ చేసేసి అని ఏదో రకంగా కన్విన్స్ కావాలంటే చేసేసుకోరా అనే స్వాతంత్రం ఇవ్వలేదు. అయినప్పటికీ అది మిస్యూజ్ అయితే అలా బలవంతపు మార్పిడికి అంత స్పష్టంగా అక్కడ లేదు. కాబట్టి ఒక 11-12 రాష్ట్రాల్లో స్పష్టంగా బలవంతపు మత మార్పిడిని రుద్దటానికి వీల్లేదు అని చెప్పి కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అది మనం పెట్టుకోలేదా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. బట్ నీకు నీ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందో తప్ప ఇండ్యూస్ చేసి ఇన్ఫ్యూజ్ చేయటం ఆ స్వేచ్ఛ నీకు రాజ్యాంగంలో ఇవ్వలేదు. ఇంకొకటి దీని గురించి చెప్పినప్పుడు ఇది అన్యాయం అంటున్నారు. అది చెప్పినప్పుడే ఇది చెప్పారు. అది చెప్పినప్పుడు అదే ఈ మతంలో కూడా నువ్వు కావాలనుకుంటున్నప్పుడు, ఇదే కులం నీకు ఈ మతంలో కూడా కావాలనుకుంటున్నప్పుడు మరి ఇంకా నీకు దీన్ని తప్పు పెట్టే అవసరం ఎందుకు వచ్చింది? సరే, కొందరు చెప్పచ్చు మాకు దేవాలయాల్లో ప్రవేశం ఇవ్వలేదని. అబరేషన్లు ఎక్కడైనా జరగవచ్చు. ఇప్పుడు నాకే అక్కడ క్రిస్టియన్లు దేవాలయంలోకి ప్రవేశం ఇవ్వాల, ఆ దేవాలయాన్ని నిషేధించామని చెప్పారు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం దళితులకి నిషేధించారన్నారు. ఇప్పుడు క్రిస్టియన్లు నాకు నిషేధించారు కదా, నాకేంటి ఇంకా చాలామందికి నిషేధించారు కదా.
నేను వేసిన దండ ఆ పెంట ఎసిరి అవతలు కొట్టింది కదా. మరి ఇప్పుడే వీళ్ళు ఇలా ఉన్నప్పుడు ఏమో అప్పుడు కొన్ని తప్పులు జరుగుండొచ్చు, కానీ పలనాటి బ్రహ్మనాయుడే ఆ రోజుల్లో దేవాలయంలోకి దళితులకి ప్రవేశం ఉండాల్సిందే అని చెప్పి ఉద్యమం చేసిన మహానుభావులు 14వ శతాబ్దంలోనే ఉన్నారు, 14-15 శతాబ్దాల్లో. సో ఆ తప్పు జరిగిందాన్ని సరిచేయాలనే మహానుభావులు ఏ కులంలో ఉన్నప్పటికీ, అగ్ర కులంలో ఉన్నప్పటికీ కూడా ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని అపరేషన్లు ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఆకివీటి సంఘటనలాగా 21వ శతాబ్దంలో ఓ ప్రజాప్రతినిధిని గుళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదన్నారు, మేకులతో కొట్టారు. మన కళ్ళెదరకుండా చూసాం కదా. దానికేం చెప్తారు? ముందే ఎలా రెడీ చేసుకున్నారు? రఘురామకృష్ణరాజు 50 మందితో వెళ్ళి అక్కడ రెచ్చగొట్టాడంటే రెచ్చిపోవడానికి ముందు రోజు రాత్రి నుంచి రెడీగా ఉన్నారా? రఘురామకృష్ణరాజు 50 మందితో ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు అటాక్ చేయడానికి ఉన్నారేమో అనే అనుమానం వచ్చి రఘురామకృష్ణరాజు పండగ రోజు దేవాలయానికి వెళ్ళాలి అనే ఒక తలంపుతో ఎస్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంది మార్బలంతో వెళ్ళా. సో దానికి కొట్టిన వాళ్ళు కేసు పెడితే వాళ్ళ కేసు రిజిస్టర్ చేయలేదని చెప్పి నీల్ కుమార్స్ గగ్గోలు. సరే, ఇక్కడ నీల్ కుమార్లు అంటే గుర్తొచ్చింది ఒక ముఖ్యమైన అంశం. మొన్న తమిళనాడులో మీరు చూశారు కస్టోడియల్ టార్చర్. సరే, అక్కడ చనిపోయాడు. నేను అదృష్టవశాత్తు బతికా. 9 మందికి ఉరిశిక్ష వేశారు. సరే, రేపు కోర్టులో ఉరిశిక్ష యావజ్జీవం అవ్వచ్చు, మినిమం యావజ్జీవం అయితే ఉంటుంది. సో క్లియర్గా ఎవిడెన్స్లన్నీ ఒక కానిస్టేబుల్ నిజం చెప్పేసింది, ఓ లేడీ. సేమ్ అదే సీను ఇక్కడ కూడా ఉంటుంది. ఈ సునీల్ కుమార్, ఈ బ్యాచ్ వాళ్ళకి తెలుసు ఇది ప్రూవ్ అయితే ఏమవుతుంది అనేది. అది ప్రూవ్ అవ్వకుండా ఈలోపు రకరకాలుగా నేను మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తే మూకుమ్మడిగా దళిత క్రైస్తవుల ఓట్లు పోతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అమాయకుడా ఇన్ని ఓట్లు పోగొట్టుకోవటానికి? చర్యలు తీసుకోరా రఘురామకృష్ణరాజు మీద? ఇంకా అలా చూస్తూ ఉంటారా? జగన్మోహన్ రెడ్డిని ముంచేసినాడు మిమ్మల్ని ముంచకుండా ఉంటాడా అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు రాడు ఛానల్స్లో ఒక చంపుడు. ఇవన్నీ మా పార్టీ మీడియా వాళ్ళు చూసి సార్ ప్రజలు ఎలా అనుకుంటున్నారని చెప్పి ఇలాగా వాళ్ళకి నోట్ పెట్టేస్తే ఈ పనికిమాలిన ఎదవాళ్ళకి పని జరిగిపోద్దని చెప్పి ఎదవ ఫీలింగ్. ఎందుకు పట్టించుకుంటారండి? ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు నన్ను కస్టోడియల్ డాక్టర్ చేశాడు, ఆ చేసిన విధంగా శిక్షించమని నేను అడుగుతున్నా. అడగటం ఈజ్ మై ఫండమెంటల్ రైట్. ఆ శిక్షించిన వాడు ఆ శిక్షించిన దాన్ని నన్ను దారుణంగా కస్టోడియల్ టార్చర్ చేసిన మొదటి సరే ప్రస్తుతానికి ముద్దాయి, మరి అతడు కుల ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈ కులం ఓట్లు ఉన్నవాడిని అసలు అతను మాట్లాడటమే తప్పు. అలా మాట్లాడితే ఎందుకు సహిస్తున్నారు? దానివల్ల మీకు ఓట్లు పోతాయి అని మాట్లాడటం. సరే, అక్కడ పెద్దగా రియాక్షన్ కూడా నేను ఆశించిన స్థాయిలో లేకపోవటం. బట్ ఎప్పటికైనా 4 రోజులు లేట్ అవుతుంది, అంతకన్నా లేట్ అయితే చేయలేరు కదా, ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి అక్కడ. సో ఆ భయంతో ఇక్కడ ఏదో హింసాత్మక సంఘటన క్రియేట్ చేసి నన్ను ఏదో చేయాలని ఆ నీల్ కుమార్కి తోడు ఇంకొక నీల్ కుమార్ లేస్తే మనిషిని కదా, లేకపోతే దేని వస్తే వారు వన్ సైడ్, ఇంకోడేమో నన్ను రానవట్లేదు అంటాడు రాజమండ్రి నుంచి, ఇంకొకడేమో ఏదో మాట్లాడతాడు ఆర్డీఓ నుంచి ఏదో మొత్తం మీద ఐఏఎస్ అయ్యాడు, ఏదో పోస్ట్ చేశాడు, ఏదో పెద్ద సూపర్ ఏదో చీఫ్ సెక్రటరీ చేసి రిటైర్ అయిన రేంజ్లో ఒకడు మాట్లాడతాడు, ఏదేదో మాట్లాడతాడు, వార్నింగ్లు ఇస్తారు. ఎవడు పట్టించుకుంటాడు? తెంగర వార్నింగ్లు ఎందుకు ఇస్తాడో తెలియదు. ఇవన్నీ పూర్వం అయితే, ఇప్పుడు వాళ్ళు ఎవరికి పెద్దగా పోటీ చేసే అర్హత కూడా ఉండదు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ, ఇఫ్ యు హ్యాడ్ ఎర్లియర్ ప్రొఫెస్డ్ క్రిస్టియానిటీ,
పోటీ చేసే అర్హత కూడా ఉండదు. వీళ్ళందరూ పైగా దళిత క్రైస్తవుల హక్కుల కోసం దారుణంగా పోరాడేస్తున్నారు. సో వాళ్ళకి అంటే రిజర్వ్డ్ సీట్లో పోటీ చేయడానికి లేదు. ఉండొచ్చి నా మీద పోటీ చేయొచ్చు, అత్యద్భుతంగా ఓట్లు తెచ్చుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేయొచ్చు కదా. శ్రావణ్ కుమార్ గారు ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేశారు. 71 కోట్లు వచ్చినాయి తాటికొండలో. వీళ్ళు బెదిరించేయటం, మేము అంతా వ్యతిరేకంగా ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైపోతారు, తెలుగుదేశం పార్టీ ఏమైపోద్ది, ఇటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఇటువంటి వ్యక్తిని పార్టీలో ఉంచుకుంటారా అని చెప్పి మాట్లాడతాను. నేనేం మాట్లాడానా? మీడియా మిత్రులు మీరు ఉన్నారు, రాజ్యాంగంలో ఉన్నది మాట్లాడా. నాకు నచ్చిన దేవుణ్ణి నేను పూజించుకోవచ్చు అని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ 25 ప్రకారం ఉందో దాని ప్రకారమే నేను ఆ గుడికి వెళ్దాం అనుకున్నాను. నువ్వు రావడానికి వీల్లేదంటాడేంటి? అక్కడ విగ్రహం ఉంది, నువ్వు దండేయడానికి వీల్లేదంటుందండి పెంటమ్మ. ఇది కొట్టేస్తానికి వస్తే కొట్టి చేసుకోవాలా? ఇది ఎక్కడ న్యాయం? మళ్ళీ దానికి మళ్ళీ రాజకీయానికి ముడిపెట్టి చంద్రబాబు నాయుడు గారు చూసారా సార్, ఈయన తీసేయాలి సార్. సార్ ఇప్పుడు హిందూ మాల కింద మీకు ఓట్లు వేద్దామన్నారా, క్రిస్టియన్స్ కింద ఓట్లు వేద్దామన్నారా? ఏమో, నాకు వాళ్ళందరూ ప్రమాణం చేసుకుని జీసస్ రాష్ట్రంలో చేసుకుంటారేమో. మరి జీసస్ క్రైస్ట్ మీద ప్రమాణం చేసుకుని, ప్రభువా ఓ ప్రభువా నిన్ను నమ్ముకున్న మేము ఈ పాపాత్ముడుకు ఓటు వేయను అని అందరి చేత ప్రమాణం చేస్తే చేయించవచ్చు. బట్ యేసుక్రీస్తుకి తెలుసు కదా నేను పాపాత్ముడిని కాదు అని. వీళ్ళు తెలుసుకోలేకపోయినంత మాత్రాన నాకేమీ ఫరక్ పడదు. దేవుడు ఎవడైనా దేవుడే. అంతరాత్మ ఉన్న వ్యక్తులకి తెలుస్తుంది. పరమాత్మ అని మనం భావించే దేవుడికి కూడా నేను దేనికి వ్యతిరేకం, దేనికి అనుకూలం, నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు కాదు కాదు. నేను రాజ్యాంగంలో మనం ఈరోజు రాసుకున్న దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇంకొక ప్రబుద్ధుడు అన్నాడు ఒక టీవీ ఛానల్లో, ఏంటంటేనంట, నేను క్రిస్టియన్ అని అతను ధృవీకరిస్తేనే అతను క్రిస్టియన్ అట. ఓ పక్కన చర్చికి వెళ్తా, రోజు చర్చికి వెళ్తా, వారం చర్చిలో ఏదో దశంభాగం ఏదో భాగాలు ఇచ్చుకుంటా, తల్లిదండ్రుల సమాధులు క్రిస్టియన్ సమాధుల్లో కట్టుకుంటూ నేను క్రైస్తవుడను అని సర్టిఫికేట్ ఇస్తేనే వాడు క్రైస్తవుడు అని ఇది కూడా రాజ్యాంగంలో ఉందని చెప్పి ఒక తెంగరాతో చెప్పాడు. ఇవన్నీ ఏంటంటే నమ్మిన వాళ్ళు దొరికేస్తారు. సో నేను రాజ్యాంగంలో ఉన్నది ఇది, 1936లో ఉన్నది ఇది, దానికి ముందు రిజర్వేషన్లు అప్పుడు జరిగింది ఇది. ఈ రిజర్వేషన్లు అనేది ఏ ఏక వ్యక్తి తీసుకొచ్చింది కాదు. బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఈ రిజర్వేషన్లు, ఈ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్లు, పరిపాలనలో కూడా రిజర్వేషన్లు, ఎంపీలకి అసెంబ్లీల్లో కూడా ఈ రిజర్వేషన్లు, ఈ వ్యవస్థ తీసుకొచ్చింది బ్రిటిష్ పరిపాలన మన దేశంలో ఉన్నప్పుడే ఇది వచ్చింది అనేది స్పష్టంగా ఈ సమయంలో వివరించవలసిన బాధ్యత ఉంది కనుక ఈ పర్టికులర్ క్లాజ్ ఏదైతే ఉందని చెప్పి ఇవాళ తీర్పిచ్చిన సుప్రీంకోర్టుని, ఆ తీర్పుని 10 మందికి అర్థమయ్యేలాగా చెప్పి నన్ను, వారికి ఉన్న హక్కులు, దొంగ కేసులు పెట్టే హక్కులు, ఎన్నికల్లో ఈ రకంగా ఆ సర్టిఫికేట్ తోటి పోటీ చేసే హక్కులు, ఆ పర్టికులర్ జీవో ద్వారా ఏదైతే సంక్రమించినాయి అనుకుంటున్నారో అవి సంక్రమించవు అని చెప్పినందుకు నన్ను అదే పనిగా తెచ్చిపోస్తున్న వారికి, ఏమో వీరు చెప్తున్న మాటల్లో ఏదైనా నిజం ఉందేమో అని చెప్పి అనుమానిస్తున్న వారికి ఒక సింపుల్ క్లారిఫికేషన్ ఇవ్వటం, అలాగే దేవాలయం ప్రోగ్రెస్ ఇది ఎవడ ఆపినా ఊరికైనా వచ్చి సింపేస్తాం రక్కేస్తాం అని చెప్పిన. బట్ నా మనం ఏంటంటే, మీరు ఊరికనే గొడవలు క్రియేట్ చేసి
మరీ ప్రజల దృష్టిలో చులకన అవ్వద్దు. మాది మా ముఖ్యమంత్రి గారిది ఫెవికాల్ బంధం. మీరు ఎంత ఎదవేడుపులు ఏడిచినా చూడండి, సీఎం గారు గతంలో జగన్మోహన్ రెడ్డిని అలాగే ముంచేశాడంటే ముంచాల్సి వచ్చింది కాబట్టి ముంచేసాం జగన్మోహన్ రెడ్డిని, తప్పదు కాబట్టి. ఈయన నాకు ఇష్టమైన నాయకుడు, ఆయన నేనంటే ఇష్టంగా ఉన్నారు, నాకు సముచిత స్థానం ఇచ్చారు. నేను రాజ్యాంగంలో ఉన్నది నేను చెప్తున్నాను. చెప్తే నా మీద ఎందుకు కోపడతారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు కోపడతారు? బట్ వీళ్ళు హడావుడి వీళ్ళది. అంచేత మీరు ఎంత హడావుడి చేసుకున్నా, ఫుల్ కోట్ వేసినా, నీలి రంగులో అర కోట్ వేసినా, బూట్ వేసినా, టై వేసినా, ఊరూరా తిరిగి ఏమంటారు, సరే వాళ్ళు వాడిన చెత్త నేను వాళ్ళాను కాబట్టి అలాగా తిరిగిన ఏమి పని జరగదమ్మా నీలి కుమార్స్. అంచేత మీ మతాన్ని నేను అర్థం చేసుకున్నాను, నా మతాన్ని కూడా మీరు అర్థం చేసుకుని పరస్పరం మా దేవాలయానికి, అక్కడే ఉన్న దేవాలయం పునర్నిర్మాణానికి మీరు సహకరించండి. మీకేమన్నా చర్చిలు, పాత మంచి చర్చిలు, బ్రిటిష్ కాలం నాటి చర్చిలు ఏమన్నా పునరుద్ధరించాలి, దానికి ఏమన్నా అవసరం ఉందనుకుంటే సహకరించవలసిన బాధ్యత మాకు ఉంది. అంతే తప్ప బలవంతంగా మత మార్పిళ్ళు ఇటువంటి వాటికి పాల్గొవద్దు. అమాయకమైన ప్రజల్ని ఈ రకంగా మీరు మతం మారినా కూడా మీకున్న రిజర్వేషన్లు ఏమి పవరా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టేశాడు, లేకపోతే ఇంకెవరో అసెంబ్లీలో పెట్టేశారు అంటే ఏముంది, ఆటోమేటిక్గా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయిపోద్ది. అది అవ్వదమ్మా, అది పార్లమెంట్లో పెట్టాలమ్మా. 2/3 మెజారిటీ ఉండాలి. నాట్ లెస్ దాన్ 51% ఆఫ్ ది స్టేట్స్ దానికి ఒప్పుకోవాలి. ఇదంతా అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడు. అలాగే ఇప్పుడు ముగించే ముందు మావిగన్ గురించి మాట్లాడకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పదే మావిగన్ వస్తుంది, నేను వస్తాను, మావిగన్ తెస్తాను ఆయన అంటున్నారు. ఈలోపు మరి అక్కడ లోకేష్ గారు అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేను చైర్ చేశాను, మా స్పీకర్ గారు నేను ఇద్దరు చైర్ చేశాం. స్పష్టంగా ఇక్కడ పాస్ చేసి అక్కడ పార్లమెంట్ ఉభయ సభల్లో యాక్సెప్ట్ అయింది. అయితే దాన్ని ఉంది మళ్ళీ అసెంబ్లీలో పెడతాం, మళ్ళీ అక్కడ పంపుతామని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఇప్పుడు అన్ని పార్టీలు అయిపోయినాయి, అక్కడ మద్దతు ఇచ్చారు. యువన్ పార్టీ ఏంట్రా అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ యూస్రా రై పార్టీ దాన్ని ఆమోదించాలి అని అంటే అక్కడ సరే ఇక్కడే రాదు, ఎలాగో అది వేరే విషయం. అక్కడ ఆమోదించాలి అంటే ఈ యూస్రా రై పార్టీ ఈ 2/3 మెజారిటీ అంటే అంత దగ్గర 300 చిల్లర సీట్లు, 50% కూడా కాదు. అప్పుడు 800లో 860లో కనీసం 470 500 చిల్లర రావాలి. 500 చిల్లర సీట్లు, 11 ఎమ్మెల్యేలు ఇక్కడ. పార్లమెంట్లో 500 సీట్లు వచ్చి అప్పుడు ఈ మావిగన్ అన్నదే నిజమయ్యే అవకాశం రావచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సబ్ రీజనల్ పార్టీకి తెలంగాణలో కూడా ఒక కౌన్సిలర్ లేకుండా ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సబ్ రీజనల్ పార్టీకి, రీజనల్ పార్టీ కూడా కాదు సబ్ రీజనల్ పార్టీకి భారతదేశ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలన్నీ సపోర్ట్ చేసినాయి కదా, ఈ మళ్ళీ ఏమి ఇంకో రకంగా స్థానం మార్చరు. సో అన్ని స్థానాలు రావటం సాధ్యమా? సరే ఆయన ఈ సంవత్సరం కాక వచ్చే సంవత్సరం ఎండింగ్కి ఆయన పాదయాత్ర చేసి
రోజుకొక సినిమా చూపిస్తారంట. రోజు ఎంత సూపర్ హిట్ సినిమా అయినా ఎవడన్నా ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు. రోజు ఆయన సినిమాలు చూపిస్తారంటే చూసేయడానికి ఇక్కడ ఖాళీగా ఉన్నారా? ఆ? సరే, అవన్నీ వ్యర్థపు మాటలు. వ్యర్థపు మాటల మీద మళ్ళీ మనం టైం వేస్ట్ చేసుకుంటాం, మరింత వ్యర్థం. అయినప్పటికీ అదే పనిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకసారి దాని గురించి ఆలోచించి ప్రజలు ఎవరన్నా ఉంటే ఇవేవి సాధ్యమయ్యేవి కాదు. ఎందుకంటే ఆ తీర్మానం మా అసెంబ్లీలో పెట్టాం కనుక ఇది ఒక రకంగా రాజకీయానికి దగ్గరగా ఉన్నప్పటికీ, నేను మాట్లాడకూడదు అని అనుకున్నప్పటికీ మా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం కనుక రాజ్యాంగబద్ధంగా అక్కడ పార్లమెంట్ అనుమతి కూడా 2 పార్లమెంట్లో తీసుకున్నారు కనుక కొంత మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను దీని గురించి మాట్లాడాను. నాన్నగారు ఏదో చెప్తున్నారు. రాష్ట్రపతి దీన్ని ఆమోదించిన తర్వాత మళ్ళీ దీన్ని అమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. యాజ్ ఎ మాజీ పార్లమెంటరీ కదా, మీ అనుభవాలు కాదు మళ్ళీ పార్లమెంటులో మళ్ళీ బిల్లు పెడితే రాజ్యాంగాన్నే 107 సార్లు మార్చారు. కానీ ఇక్కడ అది జరగదు. ఎందుకు అంటే ఒప్పుకోని ఒకే ఒక్క పార్టీకి అంత మెజారిటీ వచ్చి వీళ్ళు మూర్ఖంగా మాట్లాడితే అప్పుడు ఏమవుతుందో చూడాలి. సో మీరు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా చూపెట్టిన తర్వాత మరి అన్ని భాషలు బయట ఊర్లకు వెళ్ళి ఓ హిందీయో, బీహారీయో, భోజ్పురియో ఇవన్నీ మరి ఆయన మాట్లాడేసి వాళ్ళందరినీ కన్విన్స్ చేసేసి ఇక్కడ బావిగాని పెడతాను, నాకు బీహార్లో ఓటేయండిరా, బెంగాల్లో ఓటేయండిరా, బావిగాని మార్చాలని చెప్పి అడిగితే ఓటేసేది ఎవడో. సో అంచేత ఊహాతీతమైన ఈ ఛాలెంజ్ని అసలు మనం పట్టించుకోవటం అనవసరం. మీ ప్రశ్న అనవసరం, నా సమాధానం కూడా అనవసరం. సార్ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేస్తున్నారు కదా సార్, రేపు పొద్దున్న రాధాకృష్ణ గారిని కూడా జైలుకి తిప్పుతాను, ప్రతి స్టేషన్కి తిప్పుతాను జగన్మోహన్ రెడ్డిని మాట్లాడటం జరిగింది. దాంట్లో రేపంటే రేపా అధికారంలోకి వచ్చిన అదే ఇప్పుడు దాకా మాట్లాడుకునేది అదే. ఏదో ఇవన్నీ నేను లేచితే మనిషిని కాదని కుంటోడు అన్నట్టు. సో దీనికి మనం ఇంకేం చెప్తాం. సో ఆయనకి అవకాశం రాదు. ఇది ఏదైనా ఉంటే నిరసన తెలియజేసే విధానాలు వేరే ఉంటాయి. ఆయన న్యూస్ పేపర్లో అది లేదు. మాట్లాడిన దాంట్లో ఎవరో మాట్లాడిన దాంట్లో ఒక పదం వచ్చింది. సో ఆ పదం ఎవరో సమర్థనీయం అని అనరు. ఈ రకంగా వెళ్ళిపోవటం, దాడులకు పిలుపులు ఇచ్చేసి మరీ దాడి చేసేయటం అనేది ఇట్స్ రెడిక్యులస్. సో అది వాళ్ళు చెప్పిన తర్వాత కూడా రియలైజ్ అవ్వకుండా ఉండటం మరీ దారుణం. కానీ ఈ విషయంలో ప్రజల్లో అబ్సల్యూట్ క్లారిటీ ఉంది. ఏదో ఎంత రమ్మన్నా సరే ఒక 20 మందో 25 మందో ఏదో ఖాళీగా ఉన్నారు, ఏదో పాయింట్ దొరికిందేమో అన్న ఉద్దేశంలో. ఇప్పుడు నదిలో కొట్టుకుపోయేవాడు ఒక గడ్డి పరకు దొరికినా సరే దాన్ని ఒక ఆసరాగా చేసుకుందామని చెప్పి అనుకుంటాడు. ఏమవుతుంది, గడ్డి పరకతో సహా మూలిపోతాడు. సో అంతకుమించి జరిగేది ఏమీ లేదు. సో ఈ విషయంలో నేను ఆల్రెడీ మొన్న ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. నిరసన తెలియజేయాలి అంటే దానికి వేరియస్ రూట్స్ ఉన్నాయి. ఈ రకంగా దాడులు చేయటం అనేది నిరసనలో ఒక భాగం అని గతంలో కూడా భావించి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద కూడా దాడి చేసినందువల్ల వైనాట్ ఆ నెంబరల్లా అది. సో అంచేత ఇప్పటికైనా వారి మార్గం ఆ పంద మార్చుకొని మరి గాంధేయ మార్గంలోకి రావాలి అని చెప్పి కోరుకోవడంలో తప్పులేదు. ఇంకేం లేవు కదా. ధన్యవాదాలు.